హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు న్యూయార్క్‌లో మేము టైమ్ స్క్వేర్ దగ్గర స్టే చేసిన హోటల్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. అలా అని మా న్యూయార్క్ ట్రిప్ ఎండ్ అయిపోలేదు. ఇంకొక ప్రైమరీ అట్రాక్షన్‌ని చూడ్డానికైతే స్టార్ట్ అవుతున్నాము. ఈ షెరాటన్ హోటల్ అయితే చూడంగానే చాలా చిన్నగా రూమ్స్ కంజెస్టెడ్‌గా అనిపించాయి గానీ, ఎవ్రీ డే హౌస్ కీపింగ్ ఉండడం వల్ల 7 డేస్ హ్యాపీగా గడిచిపోయినాయి. సో, ఈరోజైతే డే 8 ఇన్ న్యూయార్క్ స్టార్ట్ చేసేద్దాము. ఈ 7 డేస్ న్యూయార్క్ ట్రిప్‌లో ఒక్క రోజు మాత్రమే మనం రెంటల్ కార్‌ని తీసుకున్నాము. అది కూడా న్యూ జెర్సీ స్టేట్‌లో అక్షర్ధామ్ చూద్దాం అని చెప్పి. మిగతా 6 డేస్ మన ఓన్ కార్ లేకపోయినా కూడా టాక్సీలతో, సబ్‌వేస్‌తో చాలా కన్వీనియంట్‌గా అన్ని అట్రాక్షన్స్‌ని చూసేసాము. ఈ 8థ్ డేలో మళ్ళీ ఒక 5 డేస్ రెంటల్ కార్‌ని తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ మనకి $800 పడింది. ఎక్స్‌క్లూడింగ్ టోల్స్. ఇప్పటి వరకు మనం న్యూయార్క్ సౌత్ కార్నర్‌లో ఉన్న అట్రాక్షన్స్ కవర్ చేసాం కదా! ఇప్పుడు చూడబోయే అట్రాక్షన్ న్యూయార్క్‌లో నార్త్ కార్నర్‌లో ఉంటుంది. దానికోసము 7 అవర్స్ కార్ జర్నీ అయితే ఉంటుంది. మేమైతే సక్సెస్‌ఫుల్‌గా 9 అవర్స్‌లో కంప్లీట్ చేసాము. లైక్ ఎవ్రీ 2 అవర్స్‌కి ఇలా లంచ్ తినడానికో, స్నాక్ తినడానికో, రెస్ట్ రూమ్స్ యూజ్ చేయడం కోసము ఎగ్జిట్స్ పట్టుకుని రెస్టారెంట్స్‌కి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ రాబోయే 5 డేస్‌లో కూడా ఇలా కార్ జర్నీతో ఇంకొక 3 స్టేట్స్‌ని కవర్ చేస్తాము. అండ్ ఫైనల్‌గా పాపని అయితే కాలేజ్‌లో జాయిన్ చేసేసి రిటర్న్ టు సియాటల్ మాట. ఇది మా కంప్లీట్ ఐటినరరీ. ఈ అమెరికాలో 18 డేస్ లాంగ్ ట్రిప్ అనేది మాకు ఎలా ఫస్ట్ టైమో, అలాగే ఈ కార్ డ్రైవ్ 7 అవర్స్ అన్నది కూడా ఫస్ట్ టైం. మేము ఫస్ట్ టైం ఇలా 7 అవర్స్ కార్ డ్రైవ్ చేస్తున్నాము. దట్టు మా వారు ఒక్కలే డ్రైవ్ చేస్తారు. సో, నేను డ్రైవ్ చేయలేను కాబట్టి. మీకు ఇందాక చెప్పాను కదా! న్యూయార్క్ నార్త్ కార్నర్‌లో ఉన్న ఒక మెయిన్ అట్రాక్షన్‌ని చూడడానికి వెళ్తున్నాం అని చెప్పి. అదేంటి అంటే నయాగరా అండి. నయాగరా వాటర్ ఫాల్స్‌ని చూడ్డానికి వెళ్తున్నాము. అది మనం కెనడా సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇలా న్యూయార్క్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో, వన్స్ మనం నయాగరా సిటీకి వెళ్ళినాక అక్కడ మేమైతే ఒక 2 నైట్స్ స్టే చేయబోతున్నాము. ఆ తర్వాత ఇంకొక స్టేట్‌కి వెళ్తాము. సో, ఇలా 9 అవర్స్ కార్ జర్నీ ఫినిష్ చేసినాక ఎట్ లాస్ట్ మీకు ఎదురుగుండా కనబడుతుంది కదా బిల్డింగ్. అదే మేము స్టే చేయబోతున్న హోటల్. ఇది నయాగరా సిటీలో ఉంటుంది. దీని నేమ్ వచ్చేసి సినికా నయాగరా రిసార్ట్స్ అండ్ కెసినో. ఎంత బాగుంది అంటే పర్ నైట్ మనకి అరౌండ్ $220 పడింది. అదే మనం న్యూయార్క్‌లో టైమ్ స్క్వేర్ దగ్గర ఉన్న హోటల్ పర్ నైట్ అరౌండ్ $420 పడింది. అక్కడైతే రూమ్ ఎంతుందో అలాంటివి 3 కలిపితే ఇక్కడున్న హోటల్ రూమ్ అంత స్పేషియస్‌గా ఉంది. అండ్ హోటల్ కారిడార్‌లో కూడా సీనిక్ వ్యూ చాలా బావుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇక్కడ వాలెట్ పార్కింగ్ ఉంది. అండ్ కార్ పార్కింగ్ ఫీ అయితే లేదు. హోటల్‌లో స్టే చేసే వాళ్ళకి. అదే మనకి న్యూయార్క్‌లో అయితే నైట్ కార్ హోటల్‌లో పెట్టాలి అంటే మినిమమ్ $60 అంటే మనకి ₹5000 వరకు పడతది. అండ్ ఎప్పుడైనా మనం కార్ పెట్టి మళ్ళీ వాలెట్ పార్కింగ్‌కి ఇచ్చినా కూడా చార్జ్ చేస్తారు. సో, ఆ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ అంటే సౌత్ సైడ్ మొత్తం డిఫరెంట్. ఇప్పుడుంటున్న న్యూయార్క్ నార్త్ సైడ్ అంతా డిఫరెంట్. సో, ఇప్పుడైతే హోటల్‌లో కాసేపు రిఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని నైట్ టైమ్‌లో గూగుల్‌లో సెర్చ్ చేస్తే నియర్ బై ఇండియన్ రెస్టారెంట్స్ అని చాలా ఆప్షన్స్ కనిపించాయి. వితిన్ వాకబుల్ డిస్టెన్స్‌లో మేమైతే ఇక్కడ బనానా లీఫ్‌కి వచ్చాము. ఇక్కడ మెన్యూ చూడంగానే హ్యాపీనెస్ వచ్చిందన్నమాట. ఎందుకంటే రైస్ విత్ హోమ్ స్టైల్ దాల్, హోమ్ స్టైల్ ఎగ్ కర్రీ ఇలా ఉన్నాయి మెన్యూ ఐటెమ్స్. సో, నైట్ డిన్నర్ ఇక్కడ ఫినిష్ చేసుకొని తిరిగి రూమ్‌కెళ్ళిపోయి మార్నింగ్ అంతా జర్నీ చేసాం కాబట్టి ఈ రోజుకి ఇంకేం ప్లేసెస్‌ని ప్లాన్ చేయకుండా రెస్ట్ తీసుకున్నాము. సో, డే 8 ఇన్ న్యూయార్క్ ఇలా గడిచిపోయింది. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తిరిగి మరొక వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ నైట్.